పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల చోరీ దొంగలు. సిఐగా ఛార్జీ తీసుకున్న ఒక్క రోజులోనే దొంగలకు చెక్. పల్నాడు జిల్లా అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ఒక్క రోజులోనే పి శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాలను చోరీ చేసే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. మండలంలోని వేల్పూరు అడ్డరోడ్డు నుండి పెదపాలెం గ్రామం వెళుతూ ఉండగా అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు తమను చూసి బెదురుతూ అనుమానంగా వెళుతూ ఉండటాన్ని గమనించి వారిని ఆపి ప్రశ్నించామన్నారు. దీనితో వారు చేస్తున్న ద్విచక్ర వాహనాల చోరీ విషయం బయటపెట్టారన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యాతం వీరభద్రరావు గతంలో కూడా ఇదే ప్రవృత్తి మీద జైలు శిక్ష అనుభవించాడన్నారు. ఈయనపై ఐనవోలు పోలీస్ స్టేషన్లో 9 కేసుల్లో 33 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన కేసులు ఉన్నాయని అన్నారు. ఈ ముద్దాయిని జైలు నుంచి బయటకు వచ్చి తన బంధువు అయిన అచ్చంపేట మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన చొప్పవరపు శ్రీనివాసరావును కలుపుకొని మరల ద్విచక్ర వాహనాల చోరీ పనిని మొదలుపెట్టారన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పోలీసుల కంటపడ్డారు. పోలీసుల విచారణలో వారు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను కొండూరు గ్రామంలోని చొప్పవరపు శ్రీనివాసరావు ఇంటి వెనక దాచి ఉంచిన విషయాన్ని బయటపెట్టారు. పోలీస్ సిఐ పి శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి దాచి ఉంచిన 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు.